39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. నాని హీరోగా, ప్రశాంతి తిపిర్నేని నిర్మాతగా వ్యవహరిస్తూ వాల్ పోస్టర్ సినిమా యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 మూవీ ది థర్డ్ కేస్ తెరకెక్కింది. నాని, శ్రీనిధి శెట్టి మెయిన్ లీడ్ రోల్ చేస్తుండగా సూర్య శ్రీనివాస్, శ్రీనిధి శెట్టి, ఆదిల్ పాలా, రావు రమేష్, ఆదర్శ్ బాలకృష్ణ, రవి మరియా, మాగంటి శ్రీనాథ్ కీలక పాత్రలు పోషించారు. హిట్ 3 మూవీ ట్రైలర్ విడుదలతోనే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. ఈ ట్రైలర్లో నాని పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో వైలెంట్ గా కనిపించారు. నేడు ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. హీరో నాని హిట్ 3ని ఏ స్థాయికి తీసుకువెళ్లాడు, ఏ మేరకు ఈ మూవీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుందో చూద్దాం. ఈ మూవీ కథ విషయానికొస్తే, పసిపిల్లల్ని ఎత్తుకెళ్లి చంపే ఒక సైకో, అతన్ని పట్టుకునే క్రమంలో హీరో నాని చుట్టూ కథ తిరుగుతుంది. పసిపిల్లల కిడ్నాప్ జరుగుతున్న నేపథ్యంలో అర్జున్ సర్కార్ స్పెషల్ ఆఫీసర్గా విశాఖపట్నం వస్తాడు. ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు జమ్మూ కాశ్మీర్లో ఉన్నాయని సమాచారం అందటంతో అర్జున్ సర్కార్ను జమ్మూ కాశ్మీర్కు పంపిస్తారు. ఇందులో మృదుల పాత్ర థ్రిల్లింగ్గా ఉంటుంది. అయితే అర్జున్ సర్కార్ వరుసగా జరుగుతున్న క్రూర హత్యలను దర్యాప్తు చేయడం మొదలు పెడతాడు. పోలీస్ అధికారిగా ఈ కేసును ఛేదిస్తున్న సమయంలో విపరీతమైన మానసిక ఒత్తిడికి గురవుతాడు. తనని తాను మానసికంగా జయిస్తూ సైకో కిల్లర్ని ఎలా పట్టుకున్నాడు, ఆ సైకో హత్యల వెనుక నేపథ్యం ఏంటనేది మిగతా కథ. ఇక ఈ చిత్రంలో ఎవరెలా చేశారనే విషయానికి వస్తే, ఈ మూవీ అర్జున్ సర్కార్ పాత్రలో నాని ఒక సీరియస్ పోలీస్ ఆఫీసర్గా అద్భుతమైన నటనని ప్రదర్శించాడు. కేసును డీల్ చేస్తున్న సమయంలో నాని పర్ఫార్మెన్స్తో ఆడియన్స్ని మెస్మరైజ్ చేశాడు. సార్, క్రిమినల్స్ భూమి మీద 10 ఫీట్ సెల్లో ఉండాలి, లేదా భూమిలో 6 ఫీట్ హోల్లో ఉండాలి. నాని చెప్పిన డైలాగ్ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాయి. సైకోని వెతికి వెంటాడి పట్టుకునే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నాని నటన అందరినీ మెస్మరైజ్ చేసేలా ఉంది. ఈ చిత్రంలో నాని యాక్షన్ సీన్స్ ఒళ్ళు గగురు పొడిచేలా ఉన్నాయి. సైకో కిల్లర్ పాత్రలో బాలీవుడ్ యాక్టర్ చక్కగా ఒదిగిపోయాడు. పోలీస్ కమిషనర్ గా రావు రమేష్ పాత్ర చాలా బాగుంది. ఈ మూవీలో నానికి జోడిగా కన్నడ ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి మృదుల పాత్రలో ప్రేక్షకుల్ని మెప్పించింది. ఈ మూవీ కోసం హీరోయిన్ శ్రీనిధి శెట్టి డైరెక్టర్ని ఒప్పించి తన క్యారెక్టర్కు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పింది. ఇతర పాత్రల్లో నటించిన ఆదర్శ్ బాలకృష్ణ, రవి, మాగంటి శ్రీనాథ్ వారి పాత్రల మేరకు న్యాయం చేశారు. డైరెక్టర్ శైలేష్ కొలను ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీని అద్భుతంగా తీర్చిదిద్ది స్క్రీన్ ప్రెజెన్స్ చేశారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ బాగా వర్కౌట్ అయింది. ప్రొడక్షన్స్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక చివరిగా మూవీ గురించి చెప్పాలంటే, న్యాచురల్ స్టార్ నాని హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ హిట్ 3లో నటించి అందరినీ మెప్పించాడు. నాని కెరీర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ అందించాడు. హిట్ ఫ్రాంచైజీ డైరెక్టర్ శైలేష్ కొలను నాని కాంబినేషన్ అదిరిపోయింది. ఈ చిత్రంలో క్రైమ్ మోతాదు ఎక్కువైంది. మాస్ ఎలివేషన్స్, మితిమీరిన యాక్షన్ సీన్ల మధ్య శ్రీనిధి శెట్టితో రొమాంటిక్ సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉంటాయి. తెరపైన రక్తం చిందించే సీన్ల మధ్య లవ్ ట్రాక్ ఫ్రెష్గా ఉంటుంది. ఈ మూవీ అన్ని వర్గాలను ఆకట్టుకోదు. క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలను ఎంజాయ్ చేసే ప్రేక్షకుల్ని ఈ మూవీ గొప్పగా ఆకట్టుకుంటుంది. హిట్ 3 సినిమాను చూసేందుకు 18 లోపు వారికి అనుమతి లేకుండా సెన్సార్ విధించారు. ఈ సినిమాను పూర్తి స్థాయిలో అడల్ట్ రేటింగ్ సినిమాగా నిర్ధారించారు. ఈ క్రమంలోనే ఈ చిత్రానికి ఏ రేటింగ్ను ఇస్తూ సర్టిఫికెట్ను జారీ చేశారు. ఈ విషయాన్ని దర్శకుడు శైలేష్ కొలను కూడా పలు సందర్భాల్లో 18 ఏళ్లు పైబడిన వారే ఈ సినిమాను చూడాలని వెల్లడించారు.